బాబా లక్ష్మి గారు అందరికీ జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. మనం ప్రతిరోజు ద జాయస్ పాత్ అనే పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాము. మణి చిన్ననాటి సంఘటనలన్నీ కూడా ఒక్కొక్కటే ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. ఆ విధంగా మనము ఆవిడ బాల్యం, బాబాతో గడిచినటువంటి ఆవిడ బాల్యము, అలాగే ఆవిడ చిన్నతనంలో ఉన్నటువంటి బాబా ఇంటిని గురించి కూడా మనము ఎన్నో విషయాలు చదువుకున్నాం. ఆ తర్వాత నిన్నటి రోజున ఆ కుటుంబానికి జరిగినటువంటి ఒక మోసం, ద్రోహం గురించి మనం చదువుకుంటూ ఆగాం. షెరియార్జీ తనకు సహాయంగా ఒక వ్యాపారంలో భాగస్వామిని చేర్చుకున్నాడు. కానీ అతడు ఆయన్ని మోసం చేసి సంతకం పెట్టించుకున్నాడు, మొత్తం వ్యాపారం అంతా తనదే అని. ఆ విధంగా వాళ్ళు మోసపోయామని గ్రహించి షిరీన్మాయి చాలా బాధపడుతుంది. పిల్లలను పోషించడం ఎలా అంటూ చాలా రోధిస్తుంది. ఎలాగైనా కోర్టుకు వెళ్ళి తేల్చుకోవాలని కూడా పట్టుపట్టింది. నిజానికి ఇంట్లో ఎవరూ సహాయం లేరు. మణి చిన్నపిల్ల, మిగిలిన మగపిల్లలు బాబాతోటే ఉంటున్నారు. అయినా సరే ఆమె పోరాడదాము అని నిర్ణయించుకుంది. కోర్టుకి తీసుకువెళ్ళడానికి కూడా భర్తను ఒక టాంగాలో తీసుకువెళ్ళేది. ఆయన అప్పటికే అనారోగ్యంతో ఉన్నాడు. ఎన్నో విషయాలు చెప్పేది భర్తకు, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి అని. కానీ ఆయన ఎప్పుడూ భగవన్నామాన్ని జపిస్తూ ఉండేవాడు. అలాగే అలాగే అంటూ, కానీ కోర్టులో నేను సంతకం చేశాను, నిజమే అని చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళకి ఏమాత్రము అవకాశం దొరకలేదు. వీళ్ళు కోర్టులో ఓడిపోయారు. షెరియార్జీ చెప్తూ ఉండేవాడు, నేను సంతకం చేశాను కనుక నా ఆస్తిని కోల్పోయాను, ఎవరిని నిందించవలసిన పని లేదు అంటూ. అలా వారు తమ వ్యాపారాన్ని కోల్పోయారు. ఆ విధంగా వీళ్ళ కుటుంబం చాలా అవస్థలు పడింది, బాబా కుటుంబం. షెరియార్జీ తర్వాత తనను ఎవరైతే ద్రోహం చేశారో ఆ ములోకి ఒక సందేశాన్ని పంపాడు. దాంట్లో ఏమని ఉంది అంటే, బాబు, నిన్ను పూర్తిగా క్షమించాను. ఒకరోజు నన్ను క్షమించమని అడగాలని అనుకుంటావు, కానీ అలా చెయ్యలేవు. నేను ఆ సమయానికి జీవించి ఉండకపోవచ్చు. అందువలన గుర్తుంచుకో, నన్ను క్షమించు అని నన్ను అడగవలసిన అవసరం లేదు. నేను నిన్ను క్షమించాను. ఇది కేవలం ఇంకా నీకు భగవంతుడికి మధ్య ఉన్నటువంటి విషయం. నా వరకు నేను క్షమించేశాను, భగవంతుడు నిన్ను క్షమించవలసి ఉంటుంది అని ఆ ఉత్తరంలో రాశాడు. ఇలా అతడు మోసం చేయడం వలన షిరీన్ కుటుంబం చాలా బాధపడింది. వ్యాపారం పోయింది, కోర్టు ఖర్చులు తప్పలేదు. షిరీన్ మాయికి అవమానం మిగిలింది. అవతలి వారు అంటే ఆ పార్టీ వారు చాలా అభివృద్ధి పొందారు, చాలా సాధించారు. చివరి రోజుల్లో షెరియార్జీ చాలా ఇబ్బందులు పడ్డాడు. కుటుంబం గడవడం కూడా చాలా కష్టమైపోయింది. షిరీన్ మాయి ఇంకా ఆ బాధ తీరక ఆ కుటుంబాన్ని, ఆ ములోక్ కుటుంబాన్ని తిట్టిపోసేది. అలా వాళ్ళని గురించి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు షెరియార్జీ అనేవాడు, నిజానికి వాళ్ళ పట్ల మనం జాలి చూపించాలి, చివరికి వాళ్ళకి బాధలే మిగులుతాయి అనేవాడు. ఆధ్యాత్మికంగా బాబా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా షెరియార్జీలో ఉన్నట్లుగా కనిపిస్తాయి. బాబా అంటారు, ఎవరైనా మనల్ని మోసం చేస్తే వాళ్ళు
వాళ్ళని తిరిగి నిందించకూడదు. మనకున్నటువంటి సంస్కారాలు అతడు తీసేశాడు అనేటటువంటి అవగాహన కలిగి ఉండాలి అంటూ బాబా చెప్తూ ఉంటారు. అలా వాళ్ళు భౌతికంగా మనం బాధలు పడుతున్నాం కానీ, వాళ్ళు ఆధ్యాత్మికంగా కూడా బాధలు పడతారు అని షిరియార్జీ చెప్తూ ఉండేవాడు. కానీ పాపం షిరీన్ మాయి ప్రాక్టికల్‌గా ఉండేది అని మనం చెప్పుకున్నాం. ఇలా అనేది, అవంతా ఎవరు చూస్తారు? నేను ఆ సమయానికి చచ్చిపోతాను. తర్వాతి జన్మలో అతడు బాధపడతాడా? ఇవన్నీ నాకెందుకు? మనకేం లాభం? ఇప్పుడు బాధపడేది మనమే కదా అనేది. ఇది నిజమే. మనం భౌతికంగా ఆలోచిస్తే ఇది నిజమే అని మనకనిపిస్తుంది. చివరకు షిరీన్ మాయిలో జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయడమే మంచిది అనే భావనను షిరియార్జీ మాటల వలన కలిగాయి. షిరీన్ బాయి బాబాకు ఉత్తరంలో ఈ కష్టాలన్నీ ఏకరువు పెట్టింది. బెహ్రం ఆ సమయానికి అనారోగ్యంతో ఉన్నాడు. ఒక ప్రక్క ఈ కోర్టు గొడవలు, డబ్బు ఖర్చు అంటూ రాసి, దేవుడు ఏం చేసినా అది మంచిదేలే అని రాసింది. ఆ కుటుంబానికి, అంటే ఎవరైతే ద్రోహం చేశారో ఆ కుటుంబానికి చివరకు ఏం జరిగిందో మణి మండలి హాల్‌లో చెప్తూ ఉండేది. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. 1960 సంవత్సరంలో బాబా గురుప్రసాద్‌లో ఉన్నారు. ఒకరోజు ఒక వృద్ధురాలు బాబా దర్శన కార్యక్రమానికి వచ్చింది. చాలా వెనుక నిలబడి ఉన్నటువంటి ఆమె రోదించడం బాబా గమనించారు. ఆమె వచ్చి బాబా పాదాలపై తలనుంచి బాబాను వేడుకుంది. బాబా, నా భర్తను క్షమించవలసింది అని ప్రార్థించింది. బాబా తండ్రికి చేసిన ద్రోహానికి క్షమించి అతని బాధ నుండి విముక్తి ప్రసాదించమని వేడుకుంది. ములోగ్ అప్పటికి చాలా అనారోగ్యంతో మంచం పట్టాడు. పదే పదే బాబా క్షమించు, బాబా క్షమించు అని వేడుకోసాగాడు. బాబా క్షమిస్తే ప్రశాంతంగా మరణిస్తాడు అని ఆమె వచ్చి బాబాను ప్రార్థించింది. బాబా ఆమె ముఖాన్ని నిమిరి ఆమె భర్తను క్షమించాను అని చెప్పారు. కొద్ది రోజులకు అతడు మరణించాడు. ఈ విషయాలన్నీ మణి బాబా ప్రేమికులకు చెప్తూ ఉండేది. తర్వాతి విషయం, ఆటలు. మణి చిన్నతనంలో ఆడుకునే ఆటల గురించి, అలాగే ఆ పరిసరాల గురించి చెప్తోంది. నిజానికి ఆ రోజుల్లో పిల్లలకు ఎవరు ఈ రోజుల్లో లాగా ఎక్కువ ఆట బొమ్మలు కొనిచ్చేవాళ్ళు కాదు. మనకి ఇంట్లో ఆడుకునేందుకు అలాగే ఎక్కువ బొమ్మలు కూడా ఉండేవి కావు. ఉన్నా ఆడుకునేందుకు వీలుండేది కాదు. ఎందుకు అంటే షిరీన్ పరిశుభ్రత పేరుతో అవన్నీ దాచేసేది. దుమ్ము పట్టిపోతాయి, పాడైపోతాయి అంటూ అవన్నీ బీరువాల్లో దాచేది. దౌలామాయి సెల్యులాయిడ్ బొమ్మ ఒకటి ఇచ్చిందట. దాన్ని కూడా ఆమె మురికి పట్టకుండా బీరువాలో దాచి ఉంచమనేది. ఆ రోజుల్లో మనమంతా అగ్గిపెట్టెలతో చిన్న చిన్న వస్తువులు తయారు చేసేవాళ్ళం. అలాగే మణి కూడా అగ్గిపెట్టెలను సేకరించి వాటితో బొమ్మలు చేసేది. నిజానికి ఎక్కువ పుస్తకాలు కూడా చదవడానికి ఉండేవి కావు. ఇంట్లో ఉన్న కబీర్ వాణి అనే పుస్తకం అంటే మణికి చాలా ఇష్టం. గుజరాతీలో ఉన్న ఆ పద్యాలను ఆమె కంఠస్థం చేసింది. ఆ పద్యాలలోని పద ప్రయోగం గురించి వివరిస్తూ కూడా ఉండేది. అలాగే స్కూల్లో గర్ల్స్ వీక్లీ మ్యాగజైన్ని కూడా చదువుతూ ఉండేది. స్కూల్ నుంచి రాగానే ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లలందరూ కూడా కొంతమంది ఆడుకునేందుకు వెళ్ళిపోతారు, కొంతమంది బుద్ధిగా హోంవర్క్ చేసుకుని తర్వాత ఆడడానికి వెళ్తారు. మణి స్కూల్ నుండి వచ్చేసరికి హోంవర్క్ చెయ్యాలి అని తల్లి హెచ్చరించేది. కానీ మణికి మాత్రం
ఏమాత్రము ఇష్టం ఉండేది కాదు. అందరి పిల్లలు పాఠశాల నుండి రాగానే హోంవర్క్ చేస్తారు. కానీ నేను రాగానే పుస్తకాలను విసిరివేసి ఆడుకునేందుకు పరిగెత్తేదాన్ని. అమ్మ వెనుకే మణి మణి అని అరుస్తూ ఉండేది. ఏమిటి అని సమాధానంగా అడిగేదాన్ని. అందరూ ఇంటికి రాగానే హోంవర్క్ చేసుకుంటారు. నువ్వేమిటి అలా పరిగెడుతున్నావు అని గట్టిగా అడిగేది. అమ్మా, వారంతా పిచ్చివాళ్ళు. చదువుకునేందుకు ఇంటికి రావడం ఎందుకు? స్కూల్లో చదువుతున్నాను కదా, అది చాలు నాకు అని ఆమె సమాధానం పూర్తి చేసి పరిగెట్టుకుని వెళ్ళేది. ఈ విషయాలన్నీ గాడ్ బ్రదర్ పుస్తకంలో రాసింది. నిజానికి మణి చాలా తెలివైంది. అలా పరీక్షల వరకు ఆడుకుంటూ గడిపేసేది. పరీక్షలు వచ్చేసరికి భయం పట్టుకునేది. ఆందోళనతో తన తండ్రి దగ్గరకు వెళ్ళి, బోబో, నా కోసం, నా పరీక్షలు పాస్ అవ్వడం కోసం ప్రార్థించు అని అడుగుతూ ఉండేది. తర్వాతి రోజుల్లో ఆమె బాబా ప్రేమికులకు మరో విషయం చెప్పింది. తనకు చదువు కంటే మరొక ఆసక్తి ఉండేది ఆ రోజుల్లో అంది. అదేమిటి అంటే, ఆ రోజుల్లో అంటే తొలి రోజుల్లో మెహరాబాద్‌లో ఉండే స్త్రీలందరికీ బాబా ఒక ఆదేశం ఇచ్చారు. అదేమిటి అంటే, బాబా తన నామాన్ని గుజరాతీ భాషలో ప్రతిరోజు గంట సమయం వ్రాయాలి. అది ఆదేశం. అలా వాళ్ళందరూ కూడా వ్రాస్తూ ఉండేవారు. మణి వాళ్ళని చూసి వచ్చి పూనాలో తన ఇంట్లో కూర్చుని బాబా నామాన్ని గుజరాతీ భాషలో ఒక గంట సేపు కాగితాల మీద వ్రాసేది. స్త్రీ మండలి వారు ఆ వ్రాసిన కాగితాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి నదిలోనూ సముద్రంలోనూ వేసేవారట. అలాగే మణి కూడా తాను వ్రాసినటువంటి బాబా నామాన్ని ఆ కాగితాలను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పూనాలో బండ్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి మూలాముత్తా నదిలో కలిపేది. అలా చేస్తే అందులో ఉన్న చేపలు వాటిని తిని బాబాను ప్రేమిస్తాయి అని భావించేది మణి. మణికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆమెను నాటకాలకు తీసుకువెళ్ళేవాడు. ఆ రోజుల్లో నాటకాలు తప్ప సినిమాలు ఉండేవి కావు. కొన్నిసార్లు ఆమెను తన మావయ్య సినిమా హాల్‌కి తీసుకువెళ్ళేవాడు. అతను షిరీన్ సోదరుడు. రుస్తుం మామ అనేవారు. ఇండియాలోని ఉత్తమ్ థియేటర్‌కి, ఆ కంపెనీకి అతడు మేనేజర్‌గా పనిచేసేవాడు. అందువలన మణిని నిర్భయంగా ఆ హాల్‌కి తీసుకువెళ్ళేవాడు. మణి కూడా ఎంతో ఎంజాయ్ చేసేది. బయట నటీనటుల మధ్య తిరుగుతూ ఉండేది. అలాగే వారి డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి విగ్గులు, దుస్తులు ఆసక్తిగా చూసేది. అలా చిన్నతనంలోనే ఆమెకు డ్రామాలు చూడడం అలవాటైంది. ఒకసారి డ్రామా చూస్తూ చూస్తూ నిద్రపోయిందట. హాలుని కదిలించి వేసే ఒక భయంకరమైన శబ్దంతో లేచి కూర్చుంది. అది నాటకంలో ఒక భాగం. స్టేజ్ మీద నేల పగిలిపోవడము, అందులో నుండి పర్షియా సింహాసనం పైకి రావడము తర్వాత చూసింది. ఆమెకు ఆసక్తి కలిగించే మరో సాధనం సితార. మనకందరికీ తెలుసు, సితారా మీద ఆవిడ పాటలు పాడుతూ వాయిస్తూ ఉండేది. ఆమె స్వయంగా దాన్ని నేర్చుకుంది. నిజానికి ఆమెకు సితారా ఎవరూ కొనివ్వలేదు. కానీ ఆమె సోదరుడు బయటకు వెళ్ళగా చూసి పైన పెట్టినటువంటి అతని సితారాని బల్లపైకి ఎక్కి నెమ్మదిగా కిందకి దింపేది. రహస్యంగా వాయించేది, ఎవరికీ తెలియకుండా. అలాగే హార్మోనియం కూడా నేర్చుకుంది. తర్వాత ఆశ్రమంలో ఈ కళ బాబాను సంతోషింపజేయడానికి ఉపయోగపడింది. మొహల్లాలో జీవితం తర్వాతి విషయం. బాబా
ఇల్లు అలాగే పరిసరాలు ఉండేటటువంటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా మొహల్లా అని పిలుస్తారు. అక్కడ మధ్య తరగతి వాళ్ళు, అలాగే క్రింది తరగతి వాళ్ళు కూడా నివసించేవారు. అందరూ ఒక్కటిగా ఉండేవారు. అదొక కాలనీగా వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా వ్యవహరించేవారు. బాబా ఇంటి బయట రోజూ ఏదో ఒక హడావిడి జరుగుతూనే ఉండేది. కుటుంబానికి ఆ చుట్టుపక్కల ఉండేవారంతా కూడా అనేక మతాలకు చెందినవారు. అంటే ఆ ప్రాంతంలో అనేక మతాల వాళ్ళు నివసించేవారు. జొరాస్ట్రియన్లు నివసించేవారు. అలాగే జూసు, మహమ్మదీయులు, హిందువులు, బౌద్ధులు ఇలా అనేక రకాలైనటువంటి మతాల వాళ్ళు నివసించేవారు. అందువలన వాళ్ళ పిల్లలందరూ కూడా బయటకు వచ్చి ఆడుకునేవారు ఆ రోజుల్లో. కాబట్టి అందరూ కలిసి ఆడుకోవడంతో వాళ్ళకి చాలా భాషలు మాట్లాడుతూ ఉండేవారు. మనకి 10 సంవత్సరాలు వచ్చేసరికి గుజరాతీ, ఇంగ్లీష్, మరాఠీ, హిందీ, కొంత ఈ ఇరానీ భాషలో మాండలికమైన దరి ఈ భాషలు కూడా మాట్లాడగలిగేది. షిరియార్జీ, షిరీన్ ఇద్దరూ తమ పిల్లలు బాబాతో ఉండడంతో అంత పెద్ద ఇల్లు అవసరం లేదని కొంత భాగాన్ని అద్దెలకిచ్చేవారు. ఈ అద్దెకు దిగిన వాళ్ళు కూడా అనేక రకాల వాళ్ళు ఉండేవారు. క్రిస్టియన్లు ఉన్నారు, జపనీస్ వాళ్ళు ఉండేవారు, అలాగే పంజాబీలు, జొరాస్ట్రియన్లు ఇలా రకరకాల మతస్థులు అక్కడ నివసిస్తూ ఉండేవారు. అలా వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో భాష వేరు, బయటికి వస్తే అందరికీ తెలిసే భాష వేరు. ఎలాగైనా అన్ని రకాల భాషల వాళ్ళు పిల్లలందరూ కూడా త్వరగా నేర్చుకుంటారు కాబట్టి పిల్లలకు అనేక భాషలు వచ్చు. అలా ఆ ప్రాంతాన్ని మొహల్లా అని పిలుస్తారు కదా. చాలా రద్దీగా ఉండే వీధుల మధ్య ఆ ప్రాంతం ఉంది. పిల్లలందరూ కలిసి అక్కడ ఆడుకునేవారు. గృహిణులు వచ్చిపోయేటటువంటి దుకాణదారుల దగ్గర బేరాలాడుతూ ఉండేవారు. అక్కడ ఎవరి వ్యాపారమైనా అందరి వ్యాపారంగా భావించేవారు. మనము గాడ్ బ్రదర్ పుస్తకం కనుక దొరికితే దాని మీద ఒక బొమ్మ ఉంటుంది. అది బాబా గీసిచ్చారట. అది మొహల్లా బొమ్మ. ఆ మొహల్లా ప్రాంతంలో జరిగే అంటే అది ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు కళ్ళ ముందు ఒక చిత్రం మనం చూస్తాం. ఆ బొమ్మనే ఈ గాడ్ బ్రదర్ పుస్తకం మీద అంటే ఇప్పుడు పుస్తకం దొరకట్లేదేమో. ఒకవేళ దొరికితే దాని మీద ఈ మొహల్లా బొమ్మను గీసిచ్చారు. అందులో దాని మీద ఎలా ఉందో ఈమె వర్ణిస్తోంది. ఒక గాలిపటం ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. ఒక పిల్లవాడు బంతిని పట్టుకునేందుకు పరిగెడుతూ ఉంటాడు. ఒక బాలుడు మరొకరి ఇంట్లోకి తొంగి చూస్తూ ఉంటాడు. ఇంకా ఖాళీగా ఉండే ఒక ఐస్ ఫ్రూట్ అమ్మే బండి, అలాగే పెళ్ళిళ్ళ ఊరేగింపులు లేదా అంత్యక్రియల ఊరేగింపులు, మధ్య మధ్యలో తాగుబోతుల గొడవలు, అలాగే పండగ సంబరాలు ఇవన్నీ కూడా ఆ పుస్తకం మీద కొంతవరకు లిఖించబడ్డాయి. అంటే చిత్రించబడ్డాయి. ఇదంతా కూడా పిల్లలు సురక్షితంగా ఆడుకునే ప్రాంతం, వాళ్ళ యొక్క చిన్న ప్రపంచం. బాబాకు కూడా ఆ పరిసరాలు గుర్తుండేవి. ఒకరి వ్యాపారం గురించి ఒకరు తెలుసుకుంటూ ఉండేవారు. వాళ్ళల్లో వాళ్ళే సహాయం కూడా చేస్తూ ఉండేవారు. అలా ఒకరికొకరు సహాయపడేవారు. దాని వలన కొన్ని నష్టాలు కూడా జరుగుతూ ఉండేవి. అందరితోటి అందరూ కలిసిపోయి ఉండేవారు. అందువలన షిరీన్ మాయి వాళ్ళు ఇంట్లో అద్దెకిచ్చినటువంటి భాగంలో ఒక వ్యక్తి, ఒక ఇన్స్పెక్టర్ ఉండేవాట. అతడు రోజు తాగుతూ ఉండేవాడు. బాబాను వ్యతిరేకించేవాళ్ళు, అలాగే ఈ కుటుంబాన్ని వ్యతిరేకించేవాళ్ళు అక్కడే కొంతమంది ఉండేవారని మనకు తెలుసు. వాళ్ళు కొంతమంది
ఒకసారి ఆ ఇన్స్పెక్టర్ ఇంటికి వచ్చి అతన్ని ప్రోత్సహించారు, బాగా తాగేలా చేశారు. అతడు తాగి షిరీన్ మా ఇంట్లోకి ప్రవేశించాడు. చాలా గొడవ పడ్డాడు. షిరియార్జీని కొట్టబోయాడు కూడా. ఎన్నో దుర్భాషలాడాడు. మర్నాడు ఎవరైతే బాబా పట్ల అలాగే ఈ కుటుంబం పట్ల సౌమ్యంగా ఉండేవారో వాళ్ళందరూ వచ్చి అతనిని నానా మాటలు అనడంతో అతడు పశ్చాత్తాపపడ్డాడు. రుస్తుం ఖోదాదాద్ అలాగే మొదలైనటువంటి వీళ్ళ బంధువులు వచ్చి మధ్యవర్తిత్వం నేర్పడంతో అతడు వీళ్ళని క్షమాపణ అడిగి వెళ్ళాడు. ఈ విషయాలన్నీ షిరీన్ మాయి బాబాకు ఉత్తరంలో తెలియజేసింది. ఒకనాడు మధ్యాహ్నం అక్కడి వారంతా మధ్యాహ్నం సమయంలో చిన్న కునుకు తీసే సమయం. ఆ సమయంలో మణి వీధిలోకి పరిగెత్తింది. అలా పరిగెత్తడంతో అక్కడ ఎక్కడో కాలు జారి పడిపోయింది. వెంటనే లేచి దుమ్ము దులుపుకుంది. తాను పడిపోవడం ఎవరూ చూడలేదు కదా అని చుట్టూ చూసింది. ఎవరూ కనిపెట్టలేదు అని, అమ్మయ్య ఎవరూ చూడలేదు, దీని మీద పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది అని అనుకుంది. కానీ ఆమె పెద్దమ్మ చూడనే చూసింది. ఇంకా అంతే, గట్టిగా అరుస్తూ పిల్ల పడిపోయింది, పిల్ల పడిపోయింది అంటూ అందరికీ వినపడేలా బాకా ఊదింది. వెంటనే ఈ మాటలు విన్న ఆమె ఆ సమయంలో అందరూ నిద్రపోతూ ఉండేవారు. వెంటనే ఈవిడ మాటలు విని గట్టిగా కొంతమంది గబగబా బయటికి వచ్చారు. కొంతమంది కిటికీ తలుపులు తీసి తలలు బయట పెట్టి ఏమైందా అని చూడసాగారు. ఈ విషయాలన్నీ మణి తర్వాతి రోజుల్లో బాబా ప్రేమికులకు ఈ విధంగా అనుకరించి మరీ చూపించేది. ఆమె అనుకున్నంత అయ్యింది. అందరి చూపులు ఆమెకు అవమానాన్ని కలిగించాయి. మొహల్లాలో అంటే ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ తొందరగా నిద్రలేచేవారు. ఉదయం కాకుండానే పనివాళ్ళు కూడా పనికి వచ్చేసేవారు. మణి తండ్రి అలాగే ఇతర ఇరానీలు టీ షాపులు, రెస్టారెంట్లు నడిపేవారు. 5 గంటలకే వాళ్ళ షాపులు తెరిచేవారు. షిరీన్ మాయి 4 గంటలకే నిద్రలేచేది. మణికి ఉదయం నిద్ర లేవడం నచ్చేది కాదు. తల్లి లేపగా తన గదిలో నుంచి మరో గదిలోకి వెళ్ళి అక్కడ నిద్రపోయేది. షిరీన్ మణి పక్క మీద లేకపోవడం చూసి లేచింది అనుకునేది. కానీ ఆమె అంత సులభంగా మోసపోదు. మణి చేసే పనిని కనిపెట్టి తిట్టిపోసేది. కానీ మణికి అప్పుడప్పుడు తమ ఇంటికి భిక్ష కొరకు వచ్చే ఫకీరు స్వరంతో మేల్కోవడం చాలా ఇష్టం. ఆ ఫకీరు అంధుడు. ఒక పాప భుజంపై చెయ్యి పెట్టి నడుస్తూ ఉండేవాడు. ఆ పాప చేతిలో చిన్న లాంతరు దారి చూపిస్తూ ఉండేది. ఫకీరు ఒక పాట పాడుతూ, అమ్మా నీ పిల్లలు చిరంజీవులుగా వర్ధిల్లాలి, అల్లా పేరిట దానం చెయ్యి అంటూ దాన్ని పాటగా పాడుతూ ఉండేవాడు. ఆ దృశ్యం ఇంకా మణికి సజీవంగా ఉంది అని చెప్పేది. మణి పక్క మీద ముడుచుకుని పడుకుని ఉండగా అతని గానానికి నిద్రంతా ఎగిరిపోయేది. షిరీన్ మాయికి నిజానికి బిచ్చగాళ్లకు డబ్బులు వేయడం ఇష్టం ఉండేది కాదు. కానీ అతనికి మాత్రం తప్పకుండా ఇస్తూ ఉండేది. అతని గిన్నెలో వేసిన డబ్బుల శబ్దం విని మణి సంతోషించేది. షిరీన్ మాయి అతని దీవెనల వలన అతనికి డబ్బులు ఇచ్చేది అని భావించేది. ఆమె దీవెన అంటే చల్లగా ఉండాలి, నీ పిల్లలు చల్లగా ఉండాలి అని బాబాను దీవించినట్లుగా ఆమె అతనికి డబ్బులు ఇచ్చేది అని
మణికి అర్థమయ్యేది. తర్వాత మతం. ఇండియాలో చాలా మతాలు ఉన్నప్పటికీ కొన్ని మతాల వారికి కొన్ని సౌకర్యాలు ఉండేవిట. మణి లాంటి జొరాస్ట్రియన్ మతంలో పుట్టినటువంటి వాళ్ళకి క్యాథలిక్ పాఠశాలలో చదువుకోవచ్చు. అలాగే యూదుల ప్రార్థనా మందిరాలకు కూడా వెళ్ళవచ్చు. హిందూ, ముస్లిం, బౌద్ధ మతాలకు చెందిన తోటి వారిని ఆ ప్రాంతంలో ఉండేలా అవకాశం ఉండేది. ఆమె పెద్దదయ్యాక చెప్పేదట, బాబా జన్మించిన మతం జొరాస్ట్రియన్ మతం ఎంత గొప్పదో వ్యాఖ్యానించేది. బాబా ఎక్కడ జన్మించారో ఆమె చెప్పింది. ఏమని అంటే, ఒక జూయిష్ వ్యక్తి స్థాపించినటువంటి హాస్పిటల్, ఆ ససూన్ హాస్పిటల్. అలాగే క్యాథలిక్ అంటే క్రిస్టియన్ నన్ పురుడు పోయగా పర్షియా కుటుంబంలో బాబా జన్మించారు అని తన మతం గురించి గొప్పగా మణి వ్యాఖ్యానిస్తూ ఉండేది. మణికి ఆ మతాలకు చెందిన సెలవు దినాలన్నీ తెలుసు. ఎవరి మతంలో ఏ ఏ సెలవు దినాలు ఉంటాయి, ఇలా అన్ని విషయాలు ఆమెకు చిన్నతనంలోనే తెలుసు. ఆమె చిన్నతనంలో పిల్లలందరూ అన్ని పండుగల్లోనూ పాల్గొనేవారు. వాళ్ళు క్రైస్తవులని, వీళ్ళు మహమ్మదీయులని తేడా చూపించేవారు కాదు. ఆ రోజుల్లో పిల్లలందరూ సరదాగా తల్లిదండ్రులు రాకపోయినా ఆ పండగల్లో పాల్గొనేవారు. వారి ఇంటి ప్రక్క ఉన్న వీధిలో నూతన సంవత్సరం, న్యూ ఇయర్ వచ్చేటప్పటికి క్రిస్టియన్లు ఆ ప్రాంతం అంతా కూడా గొప్పగా అలంకరించేవారు. హిందువులు కూడా వారి పండగల్లో చేసుకున్నటువంటి పిండి వంటలు అందరికీ పంచుతూ ఉండేవారు. చిన్నతనంలో మణికి కొన్ని వీధుల తర్వాత ఉండే హనుమంతుని ఆలయానికి వెళ్ళడం చాలా ఇష్టం. అక్కడ ఆవిడికి ఇష్టమైనది ఏమిటి అంటే, అక్కడ శనగలు అమ్ముతారు. ఆ శనగల్ని కొనుక్కుని నములుతూ ఉచ్చిపోయే భక్తులను గమనిస్తూ ఉండేది. అక్కడ ఇరుగు పొరుగు పిల్లలందరూ కూడా బాబాతో సహా పూనాలోని ఆ దగ్గరగా ఉండేటటువంటి మైదానాలలో సైకిలు తొక్కడం, ఆడుకోవడం చేస్తూ ఉండేవారు. అలా మణికి చిన్నతనంలోనే దేవుళ్ళ గురించి, అలాగే అనేక మతాలు, వాళ్ళ ఆచారాలు, ఇవన్నీ గురించి తెలుసు. ముఖ్యంగా ఇంట్లో జొరాస్ట్రియన్ మతం, పాఠశాలలో క్రైస్తవ మతం. ఆమెకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నవజోత్, ఈ విషయం మనకందరికీ తెలుసు. జొరాస్ట్రియన్ మతంలో ఉండేటటువంటి ఈ ఇరానీలందరూ కూడా నవజోతుని నిర్వహిస్తారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. సాధారణంగా వాళ్ళు స్థానికంగా ఉండేటటువంటి అగ్ని దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజారుల చేత వాళ్ళ పిల్లలకు ఈ నవజోతును నిర్వహించేవారు. సాద్రా ధరింపజేస్తారు, కస్తీని ధరింపజేస్తారు. అది ఏదో వాళ్ళ యొక్క ఈ పూజారులు చేసేటటువంటి ఒక తంతు చేసి వాళ్ళకి కస్తీని వేస్తారు. ఇదంతా మణికి నచ్చలేదు. తల్లితో గట్టిగా వాదించింది. ఇదంతా ఎందుకు మనకి? బాబా భగవంతుడై ఉండగా నాకు మామూలు పూజారులు చెయ్యడం ఇష్టం లేదు, బాబాయే చెయ్యాలి అని మారం చేసింది. షిరీన్ అనేది, పిచ్చిగా మాట్లాడకు, మెరోగు దేవుడే కావచ్చు, అతడు పూజారి కాదు కదా, పూజారి మాత్రమే నీకు చెయ్యాలి అని చెప్పింది. మెహరాబాద్ వెళ్ళినప్పుడు ఈ ఘర్షణ జరుగుతూ ఉండేది. వెంటనే మణి ఏడుస్తూ బాబా దగ్గరకు వెళ్ళి బాబాకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు విన్న బాబా ఇలా అన్నారు, మణి, అమ్మ సరిగ్గానే చెప్పింది, నేను భగవంతుడినే కానీ పూజారిని కాదు. ఆమె చెప్పినట్లు పూజారి మాత్రమే నవజోత్ నిర్వహిస్తాడు. ఇలా బాబా మాటలు విన్న మణి ఏం చెయ్యాలి అని హుతాశురాలైంది.
అయితే బాబా ఇంకా ఆమెను ఓదారుస్తూ ఇలా అంటున్నారు, నేను ఒక పూజారిని, ఒక సాధారణమైన పూజారిని నీ నవజ్యోతి నిర్వహించడానికి అనుమతిస్తాననుకుంటున్నావా? విచారించకు, అమ్మతో వెళ్ళు. అది పూజారి కాదు, నేనే అక్కడ నీకు నవజ్యోతిని నిర్వహిస్తాను అని చెప్పారు. బాబా ఇచ్చిన భరోసాతో మణి సంతోషంగా అమ్మతో కలిసి అలాగే ఇతర స్నేహితులతో కలిసి వెళ్ళింది. కానీ అక్కడ ఆ రోజు మణికి చాలా బాగా గుర్తుంది. అక్కడ ఇద్దరు పూజారులు ఆమెకు నవజ్యోతిని నిర్వహించారు. ఆ ఇద్దరు పూజారులని మాత్రమే చూస్తూ ఉండేది. ఇంకెవ్వరిని చూసేది కాదు. వాళ్ళనే చూస్తూ వీళ్ళల్లో ఎవరు బాబా అనే ఒక పెద్ద సందేహం కలిగింది. ఈయన అబ్బే ఇంత వికారంగా ఉన్నవాడు బాబా కాదు. ఆ కళ్ళు చూడు బాలేదు, బాబా కాదు. బండగా ఉన్న ఆ ముక్కు అబ్బే బాబా అస్సలు కాదు. గెడ్డం అస్సలు బాబాది కాదు. అలా ఇద్దరిని చూస్తూ గడిపేసింది. వారిద్దరూ ఎవ్వరూ బాబాగా తోచలేదు ఆమెకు. చాలా బాధగా నిరాశగా ఉన్నటువంటి మణి మరోసారి మెహరాబాద్ వెళ్ళినప్పుడు బాబాను నిలదీసి అడిగింది, నువ్వు నాకు మాట ఇచ్చావు, నా నవజ్యోతిని నువ్వే నిర్వహిస్తావని చెప్పావు, కానీ అలా చెయ్యలేదు, నువ్వు అబద్ధం చెప్పావు అంటూ ఏడవడం మొదలుపెట్టింది. బాబా ఆమెను శాంతింపచేసి నిజంగా నేనే నిర్వహించాను అని చెప్పారు. కానీ మణి ఒప్పుకోలేదు. కానీ నువ్వు అక్కడ లేవు కదా, వాళ్ళిద్దరూ పూజారులు మాత్రమే నాకు కనిపించారు, నిన్ను నేను చూడలేకపోయాను అని బాధపడుతూ చెప్పింది. బాబా అంటారు, సహజంగానే నువ్వు నన్ను చూడలేవు, నేను ముసుగు వేసుకున్నాను కదా అన్నారు. అప్పటికి ఆమెకు కొంచెం అర్థమైంది. షిరీన్ తన పిల్లలు కొన్ని మతపరమైనటువంటి ఆచారాలు పాటించాలి అని కోరుకునేది. పవిత్రమైనటువంటి రోజుల్లో అగ్యారికి అంటే అగ్ని దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు చెయ్యాలని అనుకునేది. అక్కడ ఆచారంగా మంచి గంధం చెక్కలు సమర్పించాలి. ముఖ్యంగా పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా వెళ్ళమని పిల్లలందరికీ చెప్తూ ఉండేది. మణి పుట్టినరోజు వచ్చింది. మణికి కూడా ఇలాగే చెప్పింది. మణి గట్టిగా అరుస్తూ, నా పుట్టినరోజు నా ఇష్టం, నాకు కావలసింది నేను చేస్తాను, నేను లేటుగా నిద్రలేవాలి, నాకు స్నానం చెయ్యాలని లేకపోతే ఆ రోజు చెయ్యను, నాకు ఆడుకోవాలనిపిస్తే ఆడుకుంటాను అనేది. కానీ షిరీన్ ఒప్పుకునేది కాదు. పెద్దయ్యాక మీ ఇష్టం, కానీ ఇప్పుడు తల్లి మాట వినాలి, మీకేది మంచిదో ఆమెకే తెలుసు అనేది. అలా మణి పుట్టినరోజు నాడు స్నానం చేసి దుస్తులు ధరించి గంధపు చెక్కలను పూజారికి సమర్పించడానికి అగ్యారికి బయలుదేరింది. అలా చిన్నప్పుడు ప్రతి పుట్టినరోజు నాడు వెళ్ళి అక్కడ మంచి గంధం చెక్కలు సమర్పించి వచ్చేది. నిజానికి అక్కడ వాతావరణం కూడా మణికి ఇష్టమే. పాలరాతి మెట్లు అవన్నీ, ఆ పరిసరాలు అవన్నీ మణికి చాలా ఇష్టంగా ఉండేవి. అలా ఆమె ప్రతి జన్మదినం నాడు అగ్యారికి వెళ్ళి అక్కడ ఆచారాలను పాటించేది. ఇక్కడితో ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.